కాలనీని స్పందించాలి. మీరు ఈ కాలనీ మీరు గెలవక ముందు ఎన్నో మాటలు చెప్పారు. గంజాయిని అరగడతాం, బ్లేడ్ బ్యాచ్ని అరగడతామని చెప్పారు. కానీ మీరు వచ్చి దాదాపు ఒక 9 నెలలు అవుతుంది. 9 నెలలు అయినప్పటికీ కూడా ఈ యొక్క గంజాయి బ్యాచ్ని కానీ బ్లేడ్ బ్యాచ్ని కూడా అరికట్టలేకపోతున్నారు. మీ యొక్క ప్రభుత్వం విఫలమైంది. అర్థమవుతుందా? మీ యొక్క ప్రభుత్వం అయితే విఫలమైంది. మీరు పథకాలు చేసాం అది ఇది అన్నారు, కానీ మీరు జనాలకి ఏం చేశారంటే ముఖ్యంగా ఈ యొక్క వైఎస్ఆర్ కాలనీలో మీరు వచ్చిన అభివృద్ధి ఏంటో చెప్పనా? 4 వైన్ షాపులు పెట్టి మందు 100 రూపాయలకి ఇస్తున్నారు. అది తాగుతున్నారు. బాగా తాగి ఏం చేయాలో అర్థం కాకుండా ఆడి మీదకి ఈడి మీదకి ఆడవాళ్ళ మీదకి గొడవలు పడుతున్నారు. మేము వెళ్ళి పోలీస్ కేసు పెడతా ఉంటే వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళతో మీకెందుకురా పిల్లా పాపలు ఉంటున్నారు కదా, మీ మానాన్ని మీరు బతకండి వాళ్ళంటే మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం, పోలీసులు మేము 40 మందే ఉంటున్నాం అని అంటున్నారు. ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే ముఖ్యంగా చేయవలసిన పని ఏంటంటే జనాలకి మేలు చేయాలి. పథకాల సంగతి తర్వాత ఈ కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయి కదా, ముందు ఆడవాళ్ళు ఏదో చెప్పారో వారికి ఒక భద్రత కల్పించండి. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సార్ వింటున్నారా? మీరు ఆడవాళ్ళకి భద్రత కలిగిస్తానన్నారు కాబట్టి ముఖ్యంగా భద్రత కలిగించండి. మీ నుంచి మేము కోరుకునేది ఒకటే, గంజాయిని అరికడతారో బ్లేడ్ బ్యాచ్ని అరికడతారో తర్వాత సంగతి తర్వాత. ఎందుకంటే ముఖ్యంగా లేడీస్ బయటికి రావాలంటే భయంకరాంతికి గురవుతున్నారు. అది మేము మీ దగ్గర నుంచి పథకాలు ఏం కోరుకోం, కానీ మీరు మాకు ఒక రక్షణ కల్పించండి, లేడీస్కి ఒక రక్షణ కల్పించండి. మీరు రాకముందు ఏదైతే చెప్పారో అది చేయండి.